స్థలం లేకపోతే ఇటు వచ్చి కూర్చోండి. సహోదరు ఇటు వచ్చి కూర్చోవచ్చు. స్థలం ఉంది కదా, ఇటు వచ్చి కూర్చోండి. ఇరుకడు కూర్చోవచ్చు అనేది పైకి కూర్చోండి. కూర్చోండి, ఏ పని లేదు, ఇటు కూర్చోండి. సహోదరులు ప్రార్థన చేసుకుందాం. బయట ఎవరో పిల్లలు ఉన్నారు, లోన్ తీసుకురండి. ప్రేమల మాకుడు తండ్రి, నమ్మకమైన మా దేవాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా సంకట దుఃఖాలన్నీ కూడా తీరిపోయి ప్రభావ నశింపజే దూరం అయిపోయి మీ తండ్రి మా ప్రభు యొక్క సన్నిధిలో మమ్మల్ని నడిపించినారు. స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ప్రభావ ఇంకా ఎవరైతే వస్తుంటున్నారో వారిని కూడా నడిపిస్తున్నారండి. కొందరు సహోదరులు వంటి బాధ్యతలు ఉంటున్నారు, వారికి కూడా చూడండి, సహాయపడండి. సభలో మీద ఆసనం అభిషేకించుకొని మాటలు దాచ్యమని ప్రార్థన చేస్తూ వాళ్ళ కొరకైన కొన్ని హెచ్చరికలు దాచ్యమని ప్రార్థన చేస్తూ దేవస్థల కబ చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఎవరి గాడిని పడకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి భాగాలు పొందట్లో సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువులలో ప్రవేశించే వరకు రెండవ వృత్తాంతంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. రెండవ వృత్తాంతములు 14వ అధ్యాయం. రెండవ వృత్తాంతములు 14వ అధ్యాయము 6వ వచనాన్ని అమెరికా చదువుకుందాం. 6వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. రెండవ వృత్తాంతములు 14వ అధ్యాయము 6వ వచనాన్ని అందరూ చదువుకుందాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగినట్టు శాంతి తీసుకునగా యూదా దేశం ప్రకారమైన పట్టణములు కట్టించెను. లేఖన భాగాన్ని ప్రభాష నుంచి దీవించుగాక. ఇక్కడ ఒక రాజుల గురించి వాయబడి ఉంటున్నది. ఇశ్రాయేలు యొక్క దేశంలో అనేక రాజులు పరిపాలించారు. ఆ రాజుల్లో కొద్దిమంది రాజులు మాత్రమే వారి యొక్క పరిపాలనా విధానంలో వారు నెమ్మదిగా ఉన్నారు, ఇతరులు నెమ్మదిగా కూడా వచ్చారు. అందులో ఒకరు ఆసా, మరొకరు విజయ, మరొకరు యోషోపాతు, మరొకరు హోషేయ. ఇలాగ కొంతమంది చాలా మంచి పరిపాలన జరిగిస్తూ వచ్చారు. ఆ సమయంలో రాయబడినటువంటి మాట, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా యూదాదేశంలో ప్రాకారముల పట్టణములను కట్టించెను. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు ఎలాగా ఆశీర్వదించాడో. మనందరి కోరిక ఏమిటి? ఎందుకు వస్తాం మనం అంటే, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా భర్తలను నా భార్యలను ఆశీర్వదించాలని కోరికతో వస్తాం మనం కదా. కాబట్టి ఇప్పుడు అలాగా మరి ఆశీర్వదించబడడానికి ఇక్కడున్న చాలా ప్రముఖమైన విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా దేశంలో నెమ్మది ఉన్నది, రాజ్యంలో నెమ్మదిగా ఉన్నది, తన కుటుంబంలో నెమ్మదిగా ఉన్నది, తన జీవితంలో కూడా నెమ్మది ఉన్నది. బాగా అర్థం చేసుకోనండి. వ్యక్తిగతంగా తన జీవితంలో నెమ్మదిగా ఉంది, తను పరిపాలించినటువంటి రాజ్యము నెమ్మదిగా ఉంది,
ఆ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది, మరి విశ్రాంతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మంచి కార్యాలు చేయడానికి కొరకై సంకల్పం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఈ యొక్క అంశాన్ని తీసుకొని, ప్రభా ఈ వాక్యం నాలో ఎందుకు నెరవేరకూడదు, నా జీవితంలో కూడా నేను విశ్రాంతి పొందినట్లుగా, నా కుటుంబంలో కూడా నెమ్మది ఉన్నట్లుగా, మా సంఘాల్లో నెమ్మది ఉన్నట్లుగా, మా రాజ్యంలో మా దేశంలో నెమ్మది ఎందుకు ఉండకూడదు ప్రభా అని మనం ఎందుకు దీన్ని క్లెయిమ్ చేయకూడదు? బాగా అర్థం చేసుకోనండి. బైబిల్ గ్రంథం అంటే ఏమో కాదు, మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు, మనం ఉన్న దేశాల కొరకు రాయబడినటువంటి ప్రపంచ చరిత్ర బైబిల్ గ్రంథం. కొంతమంది ఏదో మత గ్రంథం అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది రామాయణం భారతంలాగా చదువుకుంటూ కూర్చుంటారు. పాస్టర్లు కొంతమంది కేవలం ఇదేదో నాలెడ్జ్ కొరకై ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటారు. కానీ ఇది వ్యక్తిగతంగా మన యొక్క జీవితానికి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయని ధ్యానించాం. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇందులో కష్టమేముంది, ఏమైనా సంస్కృతమా, ఏ భాష, మన భాషే కదా, ఎంత చక్కగా ఉంది అక్కడ. తనకు విశ్రాంతి వచ్చింది, తన రాజ్యానికి విశ్రాంతి వచ్చింది, తన దేశానికి విశ్రాంతి వచ్చింది, తన ప్రజలకు విశ్రాంతి వచ్చింది, తన కుటుంబంలో కూడా విశ్రాంతి వచ్చింది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఇలాంటి యొక్క పరిస్థితి నేడు భారతదేశంలో ఉన్నదా? ఈ పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? ఈ పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నదా? లేక అనేక స్థలాలు ఉన్నాయి, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఎక్కడైనా సరే ఈ మాట మరి వారిలో ఉన్నదా? చెప్పండి మీరు, ఉన్నదా లేదా? ఎవరు చెప్పడం వల్ల ఉన్న ప్రపంచం ఇప్పుడు నెమ్మదిగా ఉందా? దేశం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, టీవీలు పెట్టుకొని ఇళ్లలో ప్రతి వార్తలు వింటానే ఉన్నారు కదా. ఎక్కడా నెమ్మది లేదు. పోగా ఈ ప్రాంతంలోనే పరిపాలించినటువంటి ఆసా యొక్క ప్రాంతం ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఉన్నది. కానీ ఆ ఇశ్రాయేలు దేశానికి ఇప్పుడు నెమ్మది ఉందంటే ఆ దేశంలో కూడా నెమ్మది లేదు. 24 గంటలు ఈ బాంబులు అక్కడ, ఆ బాంబులు ఇక్కడ, ఈ బాంబులు అక్కడ, వందల మందికి. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? మరి దేవుడు అన్యాయస్తుడా? కాబట్టి ఇప్పుడు మనకు కావలసినటువంటిది వర్తమానం ఏంటంటే, మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సంఘపరముగాను, మన రాష్ట్రముగాను, మన దేశము కూడా క్షేమంగా ఉండాలంటే ఆశ చేసినటువంటి విషయాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు ఎలాగ మనం ఈ యొక్క నెమ్మది సమాధానం పొందగలమో. మనం అందరం ఎందుకు వస్తాం ఇక్కడికి? దేవునికి ఇక్కడికి ఏమైనా తిరుపతి కాదు కదా, అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకోవడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి, ఏదో ప్రసాదానం తీసుకోవడానికి ఇదేం తిరుపతి కాదు కదా. మరి ఇక్కడ ఎందుకు వస్తాం మనం అంటే, మనం వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నా కుటుంబంలో నాకు నెమ్మది, విశ్రాంతి, నాకు నా కుటుంబానికి ఎక్కడ కూడా క్షేమం ఉండాలా, దాని కొరకే మనం ఇంత దూరం వస్తాం. అది ఇవ్వడానికే ప్రభు మనకి ఇక్కడ ఉంటాడు. ఆయన ఇవ్వకముందు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఈ పని చేసినట్లయితే నేను నీకు ఈ పని చేస్తాను. కాబట్టి ఒకటి చేసే బాధ్యత మనదైనప్పుడు ఆయన చేసే బాధ్యత ఆయన అవుతుంది. అందుకని ఇప్పుడు ఆయన చూసినట్లయితే 2వ వచనాన్ని మనం గమనిస్తే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఇది మొదటి విషయం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి. చూడండి, ఆశాకు ఒక దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన యెహోవా. ఆశాకు ఒక గ్రంథం ఉన్నది. 4వ వచనంలో ఏముందంటే ధర్మశాస్త్రము అని ఉన్నది. కాబట్టి
ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషం మీరు కావాలనుకుంటే ఒక సరైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఎంపిక చేసుకోవాలి. రెండవదిగా ఒక సరైనటువంటి గ్రంథాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి. ఆ గ్రంథంలో ఆ దైవ లక్షణాలు మనకు కనబడుతున్నప్పుడు ఆ దేవుడు మన పితరులు ఏం చేసినాడు, మనకేం చేస్తాడు అనేది ఆ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం ఉందా మీ చేతుల్లో? ఉన్నవాళ్ళు అందరూ ఎత్తండి ఒకసారి. దాదాపు అందరి దగ్గర ఉన్నాయి. సరే, ఎంతమంది ఈరోజు చదివి వచ్చారో వాళ్ళు చేయలేదండి. బైబిల్ గ్రంథాన్ని చదివి వచ్చిన వాళ్ళు కొంతమంది చదవలేదు. అందుకనే చదువుచ్చాడు దేవుడు మీకు చక్కగా. యవనస్తులు కూడా చేయలేకపోతున్నారు. చూడండి, బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివితే నీకున్న సమస్య తొలగిపోతుంది, నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. అందుకని నీకు అర్థం కాని గ్రంథం కాదు, అర్థమయ్యే గ్రంథమే. వాస్తవాన్ని చెప్పాలనుకుంటే మన పితరులైనటువంటి పాస్టర్లు కానీ, రోమన్ కాథలిక్ ఫాదర్లు కానీ బైబిల్ గురించి తెమ్మని కానీ, లేకపోతే బైబిల్ గురించి మీరు తెచ్చుకోమని కానీ చెప్పేవారు కాదు. దావీదు భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలని బోధించాడు. కేవలం ఇది ఏదో హిందువులలాగా మేమే ఆ శ్లోకాలు చదవాలా, మేమే ఆ యొక్క భగవద్గీతను పఠించాలా, మిగతా వారు దాన్ని చేయకూడదని చెప్పే విధానం కాదు ఇది. దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు సాక్షాత్తు మీ చేతిలో ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదవడం ద్వారా మనకెంతో నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంది. అందుకనే ఒక దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆసా, ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆసా. యవనస్తులు ఆ దినాల్లో అంతమంది వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పరిపాలిస్తూ వచ్చాడు. ఆ తర్వాత కుమారుడు పరిపాలిస్తుంటున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అక్కడ తను యెహోవా దేవుని నమ్ముకోవడానికి కానీ, ఆ గ్రంథాన్ని అనుసరించడానికి కానీ అవకాశం లేదు. ఎందుకు లేదంటారా? చూద్దాం. అక్కడ 3వ వచనం అంటున్నాడు, అన్య దేవతల బలిపీఠాలు, ఉన్నత స్థలాలు, ప్రతిమలు, సూర్యదేవతా స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి దేశంలో. దేశంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? అన్య దేవతల యొక్క అన్ని బలిపీఠాలు ఉన్నాయి అక్కడ. సూర్యదేవత యొక్క స్తంభాలు ఉన్నాయి అక్కడ. మరి ఇలాంటిది ఎవరి మధ్యలో ఉన్నదంటే, అన్యుల మధ్యలో ఉందంటే అర్థం ఉన్నది. ఈజిప్ట్ దేశంలో ఉన్నదో, సిరియా దేశంలో ఉన్నదా, లేకపోతే ప్రక్కన ఉన్నటువంటి దేశంలో ఏదైనా ఉన్నది అంటే దానికి అర్థం ఉన్నది. కానీ ఇశ్రాయేలు దేశమా, ఏ దేవుడు వాళ్ళని బయటకు నడిపించాడో, ఏ దేవుడు అనేకమైన అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తూ వచ్చాడో, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభము కొండి 40 సంవత్సరాలను బయటకు నడిపించాడో, వారికి న్యాయాధిపతులు ఇచ్చాడో, వారికి ప్రవక్తలను ఇచ్చాడో, వారిని రాజులుగా చేశాడో, వారి కొరకు ఎంతోమంది సైన్యులను హతము చేశాడో, అంత గొప్ప యెహోవా దేవుడు ఆ రాజ్యంలో ఇలాంటి అన్య దేవతలు ఉండడమా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఇశ్రాయేలు దేశం పతనమవడానికి కారణం ఏంటంటే ఏమి ఉండకూడదో అవి ఉండేవి కాబట్టి ఇశ్రాయేలు దేశము ఈనాటి వరకు కూడా పతనమైపోతుంటుంది. ఎవరితో స్నేహం చేయకూడదో వారితో ఈరోజు కూడా వాళ్ళు స్నేహం చేస్తున్నారు కాబట్టి పతనమైపోతున్నారు. ఈ రోజున చూడండి, అమెరికా దేశము క్రైస్తవ దేశం అంటున్నారు. మొన్న 108 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఒక ఆంజనేయ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారట. ఏమైపోతుంది ఇప్పుడు అమెరికా చెప్పండి? ఏ దేశంలో ఏం ఉండాలో ఏం ఉండకూడదో అనేటటువంటి విచక్షణ కోల్పోయింది ఈనాడు. అందుకనే ఆశ వచ్చి చూసినప్పుడు ఎక్కడ చూసినా కూడా విగ్రహాలే, ఎక్కడ చూసినా కూడా సూర్యదేవత స్తంభాలే, ఎక్కడ చూసినా కూడా బలిపీఠాలే, భయంకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది అక్కడ. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈనాడు
మొట్టమొదటిగా దేశాన్ని గురించి చెప్తాను, తర్వాత మన వ్యక్తిగతంగా ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఏ దేశంలో నెమ్మది ఉండాలి అన్నప్పుడు ఇలాంటి అన్య దేవతలు ఎంత కాలం అక్కడ ఉంటాయో ఎలాగక్కడ నెమ్మది ఉండదు. ఎంత కాలం అక్కడ బలిపీఠాలు, సొంత బలిపీఠాలు కడుతూ ఉంటారో అక్కడ నెమ్మది ఉండదు. ఎంత కాలము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల యొక్క ధూపార్తన జరుగుతూ ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. అందుకని నేటి దేశం యొక్క పరిస్థితి కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు మీరు అసలు తెలియదు కానీ భారతదేశం యొక్క చరిత్ర, ఒకానొక రోజున భారతదేశ చరిత్ర ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వాముల వాళ్ళు ఉండేవారు. వారు ఎంత నిష్ఠ నియమాలు ఉండేవాళ్ళు అంటే వారు ఏమి చెప్తే అది చేయాలో ప్రజలందరినీ వరుసగా పడుకోమంటారు. పడుకున్న తర్వాత ఈ స్వామి గారు ప్రతి వాడు తల మీద కాలు పెట్టి తొక్కుతూ పోతూ వస్తారు. ఇష్టపూర్వకంగా తొక్కించుకుంటున్నారు ఈనాడు కూడా ఉత్తరప్రదేశ్లో. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది ఈనాడు. ప్రతి ఒక్క తల మీద కాలు పెట్టాల్సిందే. అందరయ్యా నా నెత్తిన పెట్టు, ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, పడుకొని ఉంటారు. దాన్ని సాష్టాంగ ప్రమాణం అంట. నేను కాలు పెడితే ఆశీర్వాదాలు దిగుతాయి అంట అక్కడ. ఇంత మూర్ఖమంది నాడు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఆనాడు నుంచి వచ్చినటువంటిది. అందుకనే దేవా, నా దేశానికి నెమ్మది సమాధానం రావాలంటే నేనేం చేయబోతున్నానంటే బలిపీఠాలు మొత్తాన్ని పడగొడుతున్నాను అన్నాడు. పడగొట్టేసేసాడు. అన్ని రకాలైనటువంటి యొక్క సూర్యదేవత స్తంభాలన్నీ కూడా కొట్టాలన్నాడు. కొట్టేసేసాడు అంతే. ఇక ఎన్ని రకాలైనటువంటి దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలన్నీ కూడా తీసివేసేసాడు అక్కడ నుంచి. సోదరులారా, దేవుడు యొక్క సన్నిధి ఎక్కడికి దిగుతుందంటే ఎక్కడైతే ఇలాంటివన్నీ తొలగించబడుతున్నదో అక్కడ దేవుని యొక్క సన్నిధి వస్తుంది వారి మధ్యకి. ఎంతమంది మనకు భారంగా ఉన్నాం, ప్రభువా నా దేశంలో ఇలాంటి యొక్క పరిస్థితి ఉన్నది, నా దేశ ప్రజలందరూ కూడా ఇలాగా క్షీణించిపోతుంటున్నారు, రోజుకు 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 ఎంతో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ప్రభువా నా దేశాన్ని గురించిన భారం నాకేమైనా ఉన్నదా? ఇంతమంది నాయకులు వస్తామంటున్నారు, మేము సేవ చేస్తామంటున్నారు. ఒక్కరైనా సరే వీటిని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? మానవులు కల్పించిన పద్ధతులే, మానవులు నిర్మించినటువంటి దేవతలనే వారు పెట్టుకొని వాటినే పూజించుకుంటున్నప్పుడు ఎలాగ శాంతి సమాధానాలు వస్తాయి. అంతేకాదు మరొక మాట ఇక్కడ చదువుకుందాం చూడండి. అక్కడ గమనించినట్లయితే 15వ అధ్యాయంలో 16వ వచనం అంటున్నాడు, మరియు తన తల్లి అయిన మాయక అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపినందున ఆమెకు పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశారట. ఆశా గారి తల్లి ఎలా ఉందండి? ఆశ ఏం చేస్తున్నాడు? విగ్రహాలు పడగొడుతున్నాడు. తల్లిగారు ఏం చేస్తున్నారు? అదే ఈనాడు జరుగుతుంది క్రైస్తవ లోకంలో. నీవేమో ప్రార్థనలో ఉన్నావు, నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీవు ఆరాధనలో ఉన్నావు, నీ భర్తలు ఎక్కడున్నారు? ఒక్కసారి కన్నీటితో కార్చి ప్రార్థన చేసుకోండి. ఎవరెవరు భర్తలు మందిరానికి రాలేకపోతున్నారో దానికి కారణం ప్రభువా నేనే దానికి కారణము. ఎందుకంటే ఒక విగ్రహం నిలబెట్టుకుంది నా తల్లి. విగ్రహం అంటే అర్థం ఏమిటంటే భౌతికమైనటువంటి విగ్రహం అంటే ఇక్కడ అలాగుంటుంది, కానీ ఆత్మీయమైనటువంటి అర్థం ఏమిటంటే ప్రభువు కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో అది ఒక విగ్రహంగా మారిపోతుంది. ఏది ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో, చదువా, ఉద్యోగమా, ధనమా, ఆస్త, ఏది నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకొక విగ్రహముగా మారిపోయింది. అది ఇచ్చినటువంటి దేవుడి సంగతి మర్చిపోతున్నావు నువ్వు. ఈ ఉద్యోగం నాకు ఎలాగొచ్చింది? దేవుడు ఇవ్వలేదా? ఈ చదువు నాకు ఎలాగొచ్చింది? దేవుడు ఇవ్వలేదా? ఈ పొలం నాకు ఎవడిచ్చాడు? దేవుడిస్తే కదా. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని ఆ దేవుడిని నేను మర్చిపోతానా? అది ఒక విగ్రహం అయిపోయింది ఈ రోజుల్లో.
అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళ అమ్మగారంట మంచి దేవతా ఒక విగ్రహాన్ని చేసి పెట్టుకుందట. ఆశ ఏం చేశాడు? కుమారుడు ఏం చేశాడు? తల్లి, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, తీసవతల పడవేసేస్తే నువ్వు పట్టమదేశు రాణి, నాన్నగారి తర్వాత నేను ఒక రాణిగా చేశాము, నేను నీకు ఒక కుమారుడు మాత్రమే. అయితే నువ్వు విగ్రహం చేసిన కారణం చేత ఆ స్థానం నుంచి దేవుడు నేను తొలగిస్తుంటున్నాడు, ఆ విగ్రహాన్ని నీలోంచి తొలగిస్తుంటున్నాడు. ఇప్పుడు నీవు సామాన్యురాలువే. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒక్కసారి బాగా అర్థం చేసుకుందా. మన సొంత బిడ్డలు కావచ్చు, మన ఇంటి వారు కావచ్చు, ఎవరైతే తమ హృదయాల్లో, తమ కుటుంబాల్లో, తమ జీవితాల్లో ఈ యొక్క విగ్రహాలను పెంచుకొని ఉంటున్నారో, వారి మనసుల్లో పెట్టుకొని ఉంటున్నారో, వారి హృదయాల్లో పెట్టుకొని ఉంటున్నారో, అవి తీసివేయవలసిన బాధ్యత ఆశవలే నీకున్నది. అప్పుడు మాత్రమే శాంతి సమాధానం వస్తుంది, అప్పుడు మాత్రమే శాంతి మీకు వస్తుంది. లేకపోతే జీవితకాలం అంతా కూడా నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి, నెమ్మది లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే తల్లిలే, పర్వాలేదు, లేదో చూసి చూడట్టుకు పోతున్నాను అనుకోవద్దు. ఎవరిని కూడా దేవుడు మినహాయించడు. 3 సమయాల గ్రంథంలో అన్నాడు. మరి ఏమని చెప్పాడు? ఏలీ కుమారులు తప్పిపోయినప్పుడు నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు, నన్ను విసర్జిస్తుంటున్నావు. ఏలీ జాగ్రత్త, ఏలీ నాలాగా వృద్ధుడైపోయినాడు. కుమారులు తప్పిపోయినారు, లోకంలో కలిసిపోతుంటున్నారు. వారు కూడా యాజకత్వం చేయాల్సినటువంటి వారే, అలాంటి వారి నాడు తప్పిపోయినారు. అందుకని దేవుడు అన్నాడు, నీ కుమారులను గొప్ప చేస్తున్నావే కానీ నన్ను విసర్జిస్తున్నావు. మనం కూడా చేస్తున్నావా పని? మన కుమారులను, మన కుమార్తెలను గొప్ప చేసుకుంటూ దేవుని తగ్గించుకుంటున్నామా అని. అందుకనే మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఆయన చేసినటువంటిది ఏంటంటే, నా దేశం బాగుపడాలా, నా రాజ్యం బాగుపడాలా, నా కుటుంబం బాగుపడాలా, నాకు విశ్రాంతి కావాలా, నేను మంచి సంకల్పం చేయాలి అంటే వీటన్ని నాకు అడ్డంగా ఉన్నాయని తొలగించుకోవాలా. ఇప్పుడు 2వ భాగంలోకి వస్తున్నాను. బలిపీఠాలంటే ఏమిటి? అన్య దేవతల యొక్క బలిపీఠాలంటే ఏమిటి? బలిపీఠం అంటే మనం దానికి బలైపోవాలా. ఒకడు త్రాగుడికి వ్యసనముగా మారిపోతే నువ్వు ఆ బలిపీఠం కట్టిన లెక్కే. నువ్వు ఒక దొంగతనానికి కానీ గురైపోతే నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టిన లెక్కే. తల్లిదండ్రులను మోసం చేస్తున్నావంటే ఒక బలిపీఠాన్ని కట్టిన లెక్కే. అన్నదమ్ములను మోసం చేస్తున్నావంటే ఒక బలిపీఠం కట్టిన లెక్కే. ఇవన్నీ కూడా బలైపోయినాను వాటికి. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని పడగొడితే తప్పగా నీకు విశ్రాంతి రాదు. ఆ బలిపీఠాన్ని పడగొట్టితే తప్పగా నీకు నెమ్మది రాదు. ప్రభువా, నా హృదయంలో ఒక్క బలిపీఠమే, అది ప్రభునేసు క్రీస్తు వారి యొక్క బలిపీఠము, అదే సిలువ. ఆ సిలువే నా హృదయంలో బలిపీఠంగా ఉండాలి. కానీ ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ డబ్బు అయినా, ఏ ఆస్తి అయినా, ఏ హోదైనా, ఏ పేరు, ఏ ప్రఖ్యాతి అయినా సరే నా హృదయంలో బలిపీఠం కావద్దు ప్రభువా, నాకు వద్దు ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో బలిపీఠాలు పడగొట్టిన వారు అయిపోతాం. ఉన్నత స్థలాలంటే ఏమిటి? ప్రతి దానికి కూడా ఒక ఆత్మైనటువంటి అర్థం ఉంటుంది దైవ గ్రంథంలో. అది బోధించదాని కొరకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నత స్థలం అనగా హెచ్చైనటువంటి స్థలము. ఉన్నత స్థలాలు మన యొక్క జీవితంలో అందరికంటే ఉన్నతంగా ఉండవలసినటువంటి ఆయన మహోన్నతుడు. మనం పాడతాం కదా, మహోన్నతుడైన మనం దేవుడు గొప్పవాడని మనం పాడతాం కదా. ఆయన మనకు మహోన్నతుడిగా ఉన్నాడా, లేక ఇంకెవరైనా నీ జీవితంలో మహోన్నతుడిగా ఉన్నాడా? ఏది ఉన్నత స్థానం నీకున్నదో చెప్పు నాకు. ఏ స్థానాన్ని ప్రభువుకి ఇస్తున్నావో నువ్వు చెప్పు నాకు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేసుకోవలసిన విషయం ఇది. నా జీవితంలో ప్రభువా ఉన్నతమైన వాడవి నీవేనా, లేక ఇంకేదైనా ఉన్నతంగా ఉన్నదా? ఒకవేళ ఉంటే దానిని ఈ రోజున నేను పడగొట్టేసేస్తాను.
అది పడగొడితే ఏమొస్తున్నది? నెమ్మది వస్తుంది. అది పడగొడితే ఏమొస్తుంది? విశ్రాంతి వస్తుంది. ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. మూడవ దానికి వస్తే, బలిపీఠాలు అయిపోయినాయి, ఉన్న స్థలాలు అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని దేవతా స్తంభాలు ఉన్నాయి. దేవతా స్తంభాలు అంటే ఏంటి? అన్య ఆచారాలు. ప్రభు నమ్ముకున్నాం బ్రదర్ మేము అన్యుల్లో నుండి అంటారే కానీ సమయం వచ్చినప్పుడు నిలబడలేనటువంటి క్రైస్తవులు వీళ్ళు. ప్రాముఖ్యంగా వివాహ సందర్భాల్లో నిలబడలేరు. మన వాళ్ళే ఎంతోమంది వివాహ విషయంలో తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తప్పిపోకూడదు. ఆచారాలు కాదు మనకు, దేవుని యొక్క వాక్యము కావాలి మనకు. ఆసా ఒక దేవుని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని, దేశం మొత్తం కూడా దాని ప్రకారం నడిపించాలని కోరుకున్నాడు. మనము కూడా మన జీవితాన్ని, మన బిడ్డల యొక్క జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన సంఘాన్ని నడిపించాలన్నప్పుడు ఆ గ్రంథాన్ని పట్టుకొని దాని ప్రకారం నడిపిస్తూ రావాలి. అందుకనే మాటలు అక్కడ రాస్తూ వచ్చినారు. ఆచారాలు ఉన్నాయా ఇంకా నీలో? చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తూ ఉంటారు. చనిపోయినాడు ఏం చేయమంటారు బ్రదరు? 3వ రోజు ఏం చేయమంటారు? 11వ రోజు ఏం చేస్తావు? ఆయన చనిపోయినాడు, నరకానికి వెళ్ళిపోయినాడు, మారుమనసు లేదు, మందిరాన్ని నమ్మంటే రాలేదు. ఒక అన్యుడిగా చనిపోతే నేనేం చేయమంటా? 11వ రోజున, 3వ రోజున, 7వ రోజున? అవే అన్యాచారాలు, అవే విగ్రహాలు. అంటే మనం బయటకు ఒకవేళ విగ్రహం పెట్టి పూజ చేయం, కానీ హృదయాల్లో వాటిని పూజ చేసుకుంటూ వస్తాం. ఇలాంటివన్నీ పడగొట్టనంత కాలం నెమ్మది ఉండదు. ఇలాంటివి పడగొట్టనంత కాలం మన యొక్క జీవితాల్లో నెమ్మది ఉండదు. మన కుటుంబాల్లో సైతము నెమ్మది ఉండదు. మొత్తాన్ని పడగొట్టేసేసాడు. ఎంతగా పడగొడుతున్నాడో దేవుడు అంత నెమ్మది పంపిస్తున్నాడు అక్కడికి. భారతదేశంలో ఎంతగా గుళ్ళు పెరిగిపోతున్నాయో అన్ని కొట్లాట్లు జరుగుతున్నాయి ఈ రోజున. ఎన్నడూ లేని విధానంలో ద్వేషము, అసూయ, పగలతో నింపబడుతున్నది. ఎంత భయంకరమైన విషయం! కారణం ఏమిటంటే లూసిఫర్ ఆయన శక్తి ఉపయోగించాడు. అన్ని దేశాల కంటే నాకు మంచి స్థలం ఒకటి ఉందనుకున్నాడు, భారతదేశాన్ని ఎన్నుకున్నాడు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన ప్రపంచంలో ఎక్కడా లేదు. అదే సమయంలో ప్రభు కృప విస్తరించింది. భారతదేశంలో ఉన్న క్రైస్తత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. నిజమైన క్రైస్తత్వం కావాలంటే అమెరికా లేదు, ఐరోపాలో లేదు, ఆఫ్రికాలో లేదు, కానీ భారతదేశంలో నిజమైన క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, వీటన్నిటి మన హృదయాల్లో నుంచి తొలగించుకోవాలి. ప్రార్థన చేసుకోండి. బలలోకి వెళ్ళముందు నా హృదయంలో ఏ విగ్రహం ఉన్నది, నా హృదయంలో ఏ బలిపీఠం ఉన్నది, నా హృదయంలో ఏ ఉన్నత స్థానం ఉన్నది? సూర్య దేవతా స్తంభం ఉన్నదా? వీటన్నిటి కూడా తొలగించుకోవాలి. అందుకని దేవుడు ఆయనకి ఏమిచ్చున్నాడంటే నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తున్నాడు. అంతటితో ఊరుకోలా. రండి ఇప్పుడు అక్కడ చూస్తే 14వ అధ్యాయంలో చూద్దాం మాట. ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనం చదవండి. 6. ఆ సంవత్సరములలో చూసారా ఎప్పుడు వాళ్ళకి యుద్ధాలు లేకుండా పోయింది? ఎప్పుడు పోయిన యుద్ధాలు లేకుండా? ఎప్పుడే ఎట్టి ఆయన తీసేసాడో అప్పుడేమైంది అంట? యుద్ధాలు లేవు. మనకు అన్ని యుద్ధాలే. మన ఇంట్లో పోరాటాలే, ఒంటిలో పోరాటమే, ఇంటిలో పోరాటమే, బయట పోరాటమే, ఆఫీసులో పోరాటమే, ఎక్కడ పోయినా పోరాటమే. పోరాటాలు 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 అయిపోయినాయి. పోరాటానికి తెలుసుగా ఎందుకు ఈ పోరాటాలు వస్తున్నాయి? ఎందుకు యుద్ధాలు లేకుండా మరి కారణం ఏంటి?
బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అక్క చెల్లెండ్రుల మధ్యలో గొడవలు, బంధువుల మధ్యలో గొడవలు. ఎందుకు ఇవన్నీ? మరి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఆ సంవత్సరాలు వాళ్ళకి ఏం లేకుండా చేశాడు? యుద్ధాలు లేకుండా చేశాడు. అంటే శత్రువు లేకుండా చేశాడు. చూసారా పిల్లారా? ఇప్పుడు వాడు చేసినటువంటి పని చూద్దాం రండి. ఎటువంటి మంచి పనికి వచ్చారో చూద్దాం. 6వ వచనం ఆఖరి భాగంలో అంటున్నాడు, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారముల పట్టణములను కట్టించడం మొదలుపెట్టినాడు. అది మనం నేర్చుకోవాల్సిన. కట్టించడం అంటే ఏమిటి? లేని దానిని చేస్తుంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తుంటున్నాడు. మనం ఉన్నదానినే పోగొట్టుకుంటున్నాం. కానీ ఆశ ఉన్నదాని కాదు, డెవలప్మెంట్ చేస్తుంటున్నాడు. చూసారా? నేడు భారతదేశము ఇందిరాగాంధీ టైంలో 14 బ్యాంకులను నేషనలైజ్ చేస్తే ఈనాడు బ్యాంకుల పరిస్థితి ఎలాగా ఉన్నది? ఆఖరికి RBI కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎవరి చేతిలో ఉన్నది ఈ రోజున? సుప్రీంకోర్టు ఎవరి చేతిలో ఉన్నది ఈ రోజున? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉన్నది ఈ రోజున? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మ్యాక్సిమం జడ్జెస్ అంతా ఎవరు ఈ రోజున? అందరూ విగ్రహారాధికులే. సైన్యంలో అధికారులు అందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు? వీరందరితో జయించాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వారు వెనక ఎవరున్నారు తెలిసిన? ఎవరున్నారు? లూసిఫర్ ఉన్నాడు, శైతానుడు ఉన్నాడు. వాడిని జయించాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరున్నారు చెప్పాలి? మన వెనక ఎవరు ఉండాలా? యెహోవా దేవుడు ఉండాలా మనకు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చెప్పడానికి బాగానే చెప్తాం. నాలో ఉన్నాడా? లోకంలో ఉన్నాడు వాడు, నాలో ఉన్నాడు వాడికంటే గొప్పవాడు అయినప్పుడు మనం ఎందుకు ఓడిపోతున్నాం? అందుకని ఈ విషయంలో మనము వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టాడంటే ప్రాకారాలు లేనటువంటిది ప్రాకారాలు కట్టించడం మొదలుపెట్టాడు. పట్టణాలు కట్టించడం మొదలుపెట్టినాడు. కూలగొట్టినటువంటి పట్టణాలు ఇప్పుడు తిరిగి కట్టడం మొదలుపెట్టినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉన్నవి కూలగొడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చూడండి ఎన్ని కూలిపోతున్నాయి. రోజుకు కూలిపోవడమే. ఒక్కొక్క స్థలంలో ఎన్నో బాంబులు పట్టడం, అదంతా కూలిపోవడం. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? ఏదో పట్టణాలు బిల్డింగ్లు కడతాడు అని ఆయన రాస్తుంటే బాగుండేదే. ఏమని రాస్తారు అక్కడ తెలిసిన? ప్రాకారు కలిగినటువంటి యొక్క పట్టణాలు కడుతున్నారు. ఈ రోజున దేవుని ప్రజలందరూ, పాస్టర్లు, దేవుని సేవకులందరూ సంఘాలు కడుతున్నారు. ప్రాకారాలు ఉన్నాయా అని అక్కడ ప్రాకారాలు లేనటువంటి సంఘాలు కడుతుంటున్నారు. ఏమిటి ప్రాకారం అంటే? ఎందుకు రాయబడింది దేవుని యొక్క వాక్యంలో? ప్రాకారానికి 3 విషయాలు ఉంటాయి. మొదటిగా అది హద్దు. ఒక నియమం ఉంటుంది, ఇది దాటిపోకూడదు అంతే. క్రైస్తవ జీవితం అనేది హద్దు జీవితంలో ఉండాలా. ఒక నియమావళి ఒకటి ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక క్రమం ఉండాలా. ఈ క్రమాన్ని నేను దాటిపోకూడదు అంతే. నేనున్నారా? క్రైస్తవులు అలాంటి వాడు చాలా తక్కువ. నియమావళి లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు. ప్రాకారమైనటువంటి యొక్క సంఘాలు ఉన్నాయి ఈనాడు. రెండవదిగా ప్రాకారం అనేది ప్రత్యేకత తెలియజేస్తున్నది. వారికి మనకు సంబంధం లేదు. ఈ ప్రాకారం పెట్టామంటే ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి సంబంధం లేదు. మనమే వారికి వారే. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగినదే ప్రాకారం అంటే. ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు అన్యులకు సంబంధం లేదు. నా ఆఫీసులో ఉండవచ్చు వాడు, నేను నివసించే స్థలాల్లో వాళ్ళు ఉండవచ్చు, లేక వాళ్ళు నా సొంత బంధువులై ఉండవచ్చు. కానీ నేను మాత్రం ప్రాకారము, ఒక క్రమమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన జీవితంలో నేను జీవిస్తాననేటటువంటిది ప్రాకారం అనేటటువంటిది. నేడు ఆ ప్రాకారంలో ఉన్నామా మనం?
క్రమమైనటువంటి యొక్క సంఘము, అది చిన్న సంఘమే కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు. కొన్ని సంఘాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యమైపోతున్నాయి. వారి యొక్క సంఘాల్లోనే హాస్పిటల్ పెడుతుంటున్నారు. సంఘాల్లో హాస్పిటల్ పెట్టడమా? మందుల దుకాణం పెడుతున్నారు. అంతకాడికి ఎందుకు నువ్వు అక్కడ పోయేది? ఆ కాకాల తోట మేలు అంతకన్నా. వాళ్ళు పాపం నూనె అమ్ముకుంటున్నారు వాళ్ళు. కొన్ని మందిరాల్లో హోటళ్ళు పెడుతుంటున్నారు వచ్చేవాళ్ళకి. ఏంటి? దోశలు ఇయడానికి, ఇడ్లీ పోయడానికి. ఎన్ని రకాలైనటువంటి ప్రాకారులైనటువంటిది. ఈ ప్రాకారాలైనటువంటి సంఘాలను కట్టాలంటే ఆశ లాంటి వాళ్ళు అవసరమైనాడు. నేనైతే ప్రార్థన చేస్తున్న ప్రభా, నేనైతే ఇప్పుడు నాకు కానీ 40-50 ఏళ్ళు ఉంటే ఆశగా అయ్యేవాడిని. అయ్యా, నాకు దాటిపోయింది, నేనేం చేయలేకపోతున్నా. యవనస్తులను లేపు ప్రభువా, నీ కొరకై రోషము పౌరుషము కలిగి నిజమైనటువంటి యొక్క సంఘాన్ని స్థాపించేవారు, దేవుని యొక్క శక్తిని చూపించేవారు వాళ్ళ అవసరం ప్రభు. ఈనాడని ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకు దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టేస్తున్నాడు. మూడో దానికి వస్తాం రండి. అక్కడ మరొక విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారి పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. చాలు. ఇక్కడ చూసండి ఏమండి, మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును అంటే దాని అర్థమైంది. అంతకుముందు వాళ్ళకి తినడానికి స్వేచ్ఛ ఉన్నదా? ఇప్పుడు ముస్లిం పిల్లలు జారిపోయి కానీ ఆ బురకాలు వేసుకొని పోయినారంటే స్కూల్లోకి రానియటం. మొన్న క్రైస్తవ యొక్క పాఠశాలలో చిన్నపిల్ల, ఈ ఆడపిల్లలు మగపిల్లలకు మొత్తము ఈ కాషాయ వస్త్రాలు పెట్టేసేసి అక్కడికి వెళ్ళి హనుమాన్ చాలీస్ చదవాలంట. హనుమాన్ చాలీస్ చదవాలని పెడితే అక్కడ ఉన్నటువంటి పాపం ప్రిన్సిపల్ గారు, అలాగా ఇక్కడ అవకాశం లేదు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొని స్కూల్ డ్రెస్ తీసుకొని రండి, మామూలు మీ పుస్తకాలు తీసుకొని రండి అని పంపిస్తే ఒక పెద్ద మోకు వచ్చింది. 200 మోకు వచ్చేసి ప్రిన్సిపల్ కొట్టారు, టీచర్లు కొట్టారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టారు. ఎంత దారుణం ఉంది. ఉన్నదానేడు భారతదేశంలో నెమ్మది ఎవరికున్నది? నెమ్మది ఎవరికీ లేదు నెమ్మది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, కొన్నిసారి ప్రార్థన కోడికలో కూడా మీకు భారంగా చెప్తూ వచ్చారు. ప్రార్థన ద్వారా మనము ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి శక్తినైనా ఏం చేయగలం చెప్పండి? మార్చవచ్చు. ప్రార్థనే ఆయుధం, వేరే ఆయుధం లేదు మనకు. ఏ వ్యక్తి కూడా మనకు సహాయం చేయరు, ఏ కోర్టు మనకు సహాయం చేయదు. ప్రార్థన ద్వారానే మనం సమస్తాన్ని సంపాదించుకోగలం. అందుకని ఇప్పుడు ఏమైపోయిందంటే నిరభ్యంతరంగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? కట్టడాలు కట్టుకుంటున్నారు, తిరుగుతూ ఉంటున్నారు, గోపురాలు నిర్మించుకుంటున్నారు, టవర్స్ నిర్మించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది వారికి. అంత మాత్రమే కాదు, చూడండి 8వ వచనము. 8వ వచనం చదవండి. చూడండి దేవుడు ఎలాగ ఆశ్రయించాడు. దేవుడు ఎలాగ ఆశ్రయించాడు తెలిసిన? సైనికులు, పరాక్రమైనటువంటి సైనికులు, బలమైనటువంటి సైనికులు, ఆ యుద్ధానికి సరిపడినటువంటి సైనికులను సమృద్ధిగా ఇచ్చాడు. అర్థమవుతుంది చెప్పే మాట. దేవుడు ఎంతగా ఆశ్రయించాడు చూడండి. ఎలాంటి వారిని ఇచ్చాడు అక్కడ చూడండి. పరాక్రమవంతులు, యవనస్తులైనటువంటి వారు ఒక సైన్యముగా తయారవుతున్నారు. దేవుడు బాక్సింగ్ ఆ టైంలో కొన్ని వేల మంది కూర్చుండేవారు భోజనానికి.
భోజనానికి వడ్డించమన్నప్పుడు కొన్ని వందల మంది యవనస్తులు పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. కొంతమంది యవనస్తులు కొన్ని వందల మంది పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. మామూలు కాదు, మంచి చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసుకునే యవనస్తులు. ప్యాంటులు మడతేసుకొని సగం వరకు బుట్టలు తట్టలు తీసుకొని దాని నిండా అన్నం వేసుకొని సాంబార్ బకెట్లన్నీ కూడా పెట్టుకొని వరుస పెట్టేసి లైన్లు అందరూ కూడా సైన్యముగా అందరు కొట్టించేవాడు. ఈనాడు లేదు ఆ పరిస్థితి. ప్రభుకి ఏమైపోయింది కాన్వొకేషన్? ప్రపంచం యొక్క పలు భాగాల నుంచి వచ్చేవారే సైన్యం ఏమైపోయింది ఈనాడు? ఆత్మీయులైనటువంటి సైన్యం మనకు ఉండాలి. ప్రతి సంఘంలో మీ కుమారులను మీ కుమార్తెలను సైనికులుగా తయారు చేయాలి. వారైతే భౌతికమైనటువంటి సైనికులుగా తయారు చేస్తారు. వారు కుమారులను కుమార్తెలను లోక సంబంధమైనటువంటి వాటికి రకరకాల విధానాల్లో నేర్పిస్తారు. కానీ మనం ఏం నేర్పించాలా? ఆత్మీయులైనటువంటి సైనికులుగా తయారు చేయాలా? ఆశాకు ఆత్మీయులైనటువంటి సైన్యాన్ని ఇక్కడ తయారు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన కుమారుల కొరకు కుమార్తెల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, వారిని ఆశీర్వదిస్తున్నా మంచిగానే చదువులో అన్నిటిలో, కానీ ఆత్మీయంగా నీ సైన్యముగా నిలబడాలి, నీ కొరకై పోరాడాలి. ఏది మనకు సైన్యం? సహోదరుల సైన్యం నిలబడతా కానీ సహోదరుల సైన్యం నిలబడదు. బలహీనమైపోతున్నారు సహోదరులు. సహోదరులు బలవంతులుగా ఉండాలా. బైబిల్ ఏముందంటే స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి అనే మాట ఉంటే, ఇప్పుడున్న పరిస్థితి అంటే పురుషుడు బలహీనమైన ఘటమని ఎంచాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది ఈ రోజున. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకునే బాగా సైన్యాన్ని ఇచ్చేసినాడు దేవుడు. సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని సంఘంలో సైన్యం ఉండాలా. పాటలు పాడేదాని కొరకై సైన్యంగా ఉండాలా. మందిరంలో పరిచయం చేసేదాని కొరకై సైన్యంగా ఉండాలా. సువార్త ప్రకటించడానికి కొరకై సైన్యంగా ఉండాలా. ఏది సైన్యము? నేను ప్రారంభంలో వచ్చినప్పుడు ఆర్సం స్కూల్ దగ్గర ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా, ఏ ఆదివారము కూడా మనం ఊరికి విడిచిపెట్టాల. సైన్యం వెళ్ళే వాళ్ళ స్వార్థ కొరకై. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం, సైన్యం లేదు. ఆఖరికి మరి ఆ గుడ్ ఫ్రైడే రోజు కానీ, ఈస్టర్ రోజు కానీ, క్రిస్మస్ రోజు కానీ ఉదయాన్నే సువార్త చేసేసి మళ్ళీ 10 వచ్చేవాడు. ఏది సైన్యం మనకు? మీకు ఆ భారం ఉండాలి. నా బిడ్డల సైన్యంగా మారాలి ప్రభువా, గ్రంథాన్ని చదవాలి ప్రభువా, ప్రార్థన చేసుకోవాలా ప్రభువా. దానితో పాటు అందిస్తున్నాడు దేవుడు, ఏది తక్కువ చేయడం లేదు అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆయనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రభు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. ఇంకొక మాట చదువుకుందాం చూడండి. అక్కడ ఏం జరుగుతుందో ఆ మాట కూడా చూద్దాం. 11వ వచనం చదువుదాం. 11వ వచనము,